గత కొన్ని రోజులుగా జడ్పీలో ఏదో జరుగుతుంది అని కొన్ని పేపర్లో రాయడం జరుగుతుంది. అది ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈ జడ్పీలో ఏమీ జరగట్లేదు. ఈ జడ్పీ కొన్ని ఏళ్లగా ఇక్కడ ఒక పద్ధతిగా ఒక విధానంగా ఈ జడ్పీ ఆఫీసు నడవట్లేదు. ఎందుకంటే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ చేస్తున్న వాళ్ళు తన వ్యక్తిగత కారణాలు 2 గ్రూపులుగా అయిపోయి ఆ వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో తేవడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల మొలాన్ని ఈ జడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక విషయం జరిగితే అది చిన్నది ఉంటుంది, అది ఒకరికి చెప్పేటప్పటికి అది ఇంకా పెద్దగా అయిపోతుంది. అది న్యూస్ పేపర్కి ఎక్కేసరికి అదేదో ఇంకా ఏదో జరిగిపోతుంది, ఇక్కడ అన్యాయం అక్రమాలు అని రాష్ట్రం జరుగుతుంది. ఇక్కడ ఏమీ జరగట్లేదు. మేము ప్రజలు ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళము, ప్రజలకి హామీ ఇచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజలకి ఏదైనా చెయ్యాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ ఏమీ కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు జరగట్లేదు. మేము ఎంతవరకు చేయాలనుకుంటున్నామో ప్రజలకి ఒక జడ్పీటీసీ 48 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. మేము ప్రతి ఒక్కరికి కూడా వర్కులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా జడ్పీటీసీలు కూడా వాళ్ళు కూడా ఎన్నికయ్యి ప్రజలతో ఎన్నికయ్యి వాళ్ళు కూడా హామీలు ఇచ్చి ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీవు న్యాయం చేయాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంతా కూడా అభివృద్ధి చేయాలనే విషయం మీదే మేము ప్రయత్నిస్తున్నాం. మేము ఎంతైతే చేయగలుగుతామో పని అంత కూడా న్యాయంగానే జరుగుతుంది. ఎక్కడా కూడా మేము బడ్జెట్కి దాటి మేము ఎక్కడా కూడా వర్కులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద మేము ఉంది మాకు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మమ్మల్ని బయటికి పంపించాలి కూటమి ప్రభుత్వం నుంచి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మేము పక్క పార్టీ నుంచి వచ్చాం కాబట్టి మేము అందరికీ నచ్చాలి అనేదేమీ లేదు. కూటమి ప్రభుత్వంలోకి మేము వచ్చిన తర్వాత చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మమ్మల్ని చాలా మర్యాదగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. అందరూ కూడా బాగానే చూస్తున్నారు, మాకు గౌరవం కూడా ఇస్తున్నారు. కానీ అందరికీ మేము నచ్చాలని రూల్ అయితే లేదు, అందరూ కూడా మాకు నచ్చాలని రూల్ లేదు. ఎవరికి వ్యక్తిగతంగా కొన్ని గొడవలు ఉండొచ్చు, పార్టీ పరంగా ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని కొంతమంది మమ్మల్ని బయటకు పంపించాలని చూస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేనప్పుడు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొత్తగా ఇప్పుడు వచ్చిన CEO గారు మేము లెటర్ ఇస్తే వచ్చింది ఆవిడ వచ్చి కనీసం మమ్మల్ని బడ్జెట్ ఎంత ఉంది ఏంటి కనుక్కునే పరిస్థితి కూడా ఆవిడ మా దగ్గరికి వచ్చి ఇప్పుడు 2 నెలల పైన అవుతుంది ఆవిడ వచ్చి. ఇప్పుడు బడ్జెట్ ఇంకా ఎక్కువ ఇమ్మని వర్కులు ఒత్తిడి చేస్తున్నామని ఆవిడ చెప్తున్నారు కదా. ఆవిడ నేను కలిసి 15 రోజులు అయింది. అదే మేడం, పిఆర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వచ్చి మాట్లాడిన తర్వాత యాజ్ ఏ చైర్మన్గా మీరు ఎలాగా కంప్లైంట్ మేము అసలు లేవండి. మేము హైదరాబాద్ వెళ్ళి
మేము ఇవాళ మొన్న ఒకసారి వచ్చింది, సరే చూసాము. వచ్చింది బండి ఆవిడ పీజీఆర్ఎస్కి వెళ్ళింది, నిన్న సిక్ లీవ్ అని మెసేజ్ పెట్టింది, ఈ రోజు రమ్మంటే రాలేదు, ఆపట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం. అది అంతే. ఫోన్లో ఆవిడ మేము 15 రోజులైంది కలిసి. నిన్న మొన్న వస్తే నిన్న ఆవిడకి ఫోన్ చేసి రండి ఇలాగా మేము మాట్లాడదాం అంటే, ఆవిడ నాకు ఫీవర్ వచ్చిందండి ఈరోజు సెలవు పెట్టాను, మెసేజ్ కూడా ఉంది నా ఫోన్లో చూడండి. ఆవిడకి ఎప్పుడైనా నేను ఫోన్ చేసేదేమో మీరు ఎంక్వైరీ చేసుకోండి, నీ ఫోన్ చూపిస్తాను మీకే ఇచ్చేస్తాను. అయితే నాకు ఫీవర్ ఉందండి నేను రాను అంటే జడ్పీ చైర్మన్ గారు లెటర్ ఇస్తేనే ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఆవిడేమి డైరెక్ట్ మా ఇది లేకుండా రాలేదు. ఒకటికి 10 సార్లు ఇక్కడ ఈ ఫీవర్ అంటే సరే అండి రేపు పొద్దున్న రండి అన్నాము. ఇప్పుడు వచ్చిన దగ్గర ఆవిడకి మాకు కాంటాక్ట్ లేదు. ఇప్పుడు కనీసం వచ్చానండి నేను ఎన్నింటికి రమ్మంటారు ఏంటి అని అప్పుడు చెయ్యాలి కదా ఫోను. ఇప్పుడు వచ్చి కలవలేదు. నేను మెసేజ్ పెడితే రేపు రండి అయితే బాగున్నాక అన్నాము. మాకు కాంటాక్ట్ చెయ్యాలి కదా, బాగుందా బాగాలేదా, వచ్చానా రాలేదా అని. మాకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. మాకు నచ్చిన వాళ్ళే తప్పించి మేము ఎవరిని కూడా దూరం చేసుకోవాలి, ఎవరు మాకు ఇలా ఇష్టం లేదు అదే ఎవరికి ఉండదు, మాకు కూడా లేదు. ఇష్టం లేదంటే వాళ్ళు ఏదన్నా అంటే మేము అనాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం లేదు అని నేను చెప్తున్నాను తప్పించి అందరూ ఇష్టమే, అందరూ సమానమే. నేను వైసీపీ పార్టీ పెట్టిన కానీ వైసీపీలో పనిచేశాను. నేను అప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు ఇప్పుడున్న కూటమిలో చాలామంది నేను విమర్శించుంటాను. కొంతమందిని అంటే వ్యక్తిగతంగా కదా, వాళ్ళకైనా సరిహద్దు తగాదాలు ఉండవు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, రాజకీయంగా ఎవరైనా నచ్చకపోవచ్చు, ఇప్పుడు నచ్చకపోవచ్చు. వాళ్ళు నచ్చడం రేపు నచ్చుతానేమో ఎల్లుండి నచ్చుతానేమో వెయిట్ చేస్తా తప్పించి ఒకటితో పిలిచి రోడ్డు మీద పడి ఫైటింగ్ చేసాం అలాగా మేము చెయ్యు. అది ఆయన నచ్చకపోతే మేము సైలెంట్ గా ఉండొచ్చు తప్పించి ఏదో వాళ్ళ మీద నచ్చవచ్చు కదా, ఎల్లుండి నచ్చవచ్చు కదా. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళి దెబ్బలాడేమనుకోండి, రేపు పొద్దున్న ఆయన నచ్చొచ్చు, మనం ఇద్దరు ఒకటవ్వచ్చు, అప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది కదా. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు చెప్తారు. వాళ్ళు అంటే ఇది మీరు పోరాటం చేస్తున్నారు లేకపోతే అది ఆ ఒత్తిడి ఏమైనా మీ పైన? ఒత్తిడి అయితే మా మీద లేదు. ఇలాగ కొన్ని విషయాలు కొన్ని పనులు చేయకుండా అడ్డుకోవడం అలాంటివి చేస్తుంటే మనం అర్థం చేసుకుంటాం కదండి. మీరు చిన్నపిల్లలు కాదు, మేము చిన్నపిల్లలం కదా, అర్థం అవుతుంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదండి విజయకేతనం అని చెప్పి బుక్ ఇస్తున్నాం మన జిల్లా పరిషత్ నుంచి. యాక్చువల్గా జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ జిల్లా పరిషత్. ఆ హై స్కూల్స్కి మనం ఇచ్చిన బుక్స్ రోల్ మోడల్గా తీసుకొని చాలా జిల్లాల్లో కాపీలు తీసుకొని ఇచ్చుకుంటూ ఉన్నారు. మనం ఇచ్చిన 42 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక పేపర్ తయారు చేస్తాం. దాంట్లో 90 to 95 క్వశ్చన్స్ అదే బుక్ నుంచి వచ్చినాయి. రిజల్ట్ కోసం మనం అంత కష్టపడి ఇప్పుడు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా రిజల్ట్ ఎవరైనా కూడా రిజల్ట్ కోసమే మన గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి రిజల్ట్ వస్తే బాగుంటుంది, మనం అందరం ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఫస్ట్ అంతే కదా, అది చేయకుండా చేయడానికి మనల్ని రాజకీయంగా అంశాలు. ఒక పేపర్ రాస్తా ఉంది కదా గత 6 నెలల నుంచి, ఆ పేపర్ వాళ్ళకి ఇవన్నీ కనిపించవు, ఓన్లీ రాజకీయం. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక నిమిషం ఉంది, 2 గ్రూపులు ఉండి ఒక జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఆ 2 గ్రూపులో దెబ్బలాడుకుంటే మనం ఉంటే సమస్యను పరిష్కరిస్తాం తప్పితే పెద్ద చేయం కదా. మనకేం అవసరం ఉంది, ఈ చైరు ఉన్న గౌరవం కాపాడతాం అంతే. 4 నెలలు పోతే చైరులో మేము ఉండవు, ఇంకో ఎక్స్ వస్తారు, వై వస్తారు, జెడ్ వస్తారు. ఇదేం శాశ్వతం కాదు కదా, మాకు శాశ్వతమైన చైరు కాదు కదా, ఎవరికీ కాదు. ఉండాలి. రేపు పొద్దున దారిలో కనిపిస్తే మల్లి గారు అని మీరు నవ్వుతూ మాట్లాడాలి, మీతో నవ్వుతూ మాట్లాడాలి. ఈడెందుకు మొక్క ఈడెందుకు కనిపించాడు రా బాబు అనిపించేటట్టు ఉండకూడదు కదా మనం వ్యవస్థలోని. పదవి శాశ్వతం కాదు కదండి ఎవరికి కూడా. ఇప్పుడు అదే మనం కాంట్రవర్సీ చేసుకోవాలంటే చాలా చేయొచ్చు, ప్రోటోకాల్ విషయాల్లో కానీ రకరకాల. మేము ఎక్కడ చేయట్లేదు, ఎందుకంటే నేను ఎవరైతే సోకాల్డ్ ఒక పర్సన్ గురించి నాకు గ్యాప్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారో అతను నేను విమర్శించాను రాజకీయంగా. అతనికి నాకు ఆస్తి తగాదాలో లేకపోతే సరిహద్దు తగాదాలో ఏమీ లేవు, ఫైనాన్షియల్ మ్యాటర్ మాకేం లేవు. అతను నేను తిట్టాను కాబట్టి అతనికి నచ్చపోవచ్చు, చూస్తాడు 1 నెల 1 సంవత్సరం 2 సంవత్సరాలు, లేకపోతే తర్వాత నచ్చవచ్చు, లేకపోతే ఎవరి దారి ఆడి. అంతేగాని మన శాశ్వతంగా జడ్పీ చైర్మన్ సీట్లో మేము ఉండవు, ఆ చైర్లో వాళ్ళు ఉండరు కదా. అంతే, ఎందుకంటే సహకరించే ఆవిడైతే ఇలా చేయదు కదా, ఇలా చేయరు కదా ఆవిడ. అసలు ఒత్తిడి తేవడానికి ఆవిడ మమ్మల్ని వచ్చి అసలు కలిసి ఎందుకు తెస్తారండి? ఆవిడకి ఒత్తిడి ఉండుంటది, బయట వ్యక్తులకి ఆవిడ
ప్రలోభ పడిపోయి వాళ్ళ మాట విని మాకు చేయకుండా ఉంటుందేమో ఆవిడ. అది బయట ఎవరి కోసం ఆవిడ పని చేస్తుంది, మా కోసం చేయట్లేదు. యాజ్ ఏ చైర్మన్గా ఆవిడ పని చేయాలి. మా చైర్మన్ మాట మానేసి బయట వాళ్ళ మాట విని ఇక్కడ ఏ వ్యవస్థ నడవకుండా చేస్తుంది ఆవిడ. అది మేము వచ్చినప్పటికీ ముందు కనీసం షాపులో ఒక పేపరు పెన్ను ఇచ్చేది కూడా షాపులో ఇవ్వట్లేదండి, మేమే కొనుక్కుంటున్నాం స్వయంగా. అంటే ఆ డబ్బులన్నీ కూడా పే చేసి మేము వాళ్ళకి అంత నీచంగా ఉందా అని మేము వాళ్ళకి అన్నీ కూడా చేసి పెట్టాం. బాత్రూములు సరిగ్గా లేవు అంటే వాళ్ళకి అన్నీ కూడా బాత్రూములు వెంటనే కట్టి ఇవ్వమన్నాము. పని చేయడానికి కంప్యూటర్లు సరిగ్గా లేవండి అంటే వాళ్ళకి కంప్యూటర్లు కూడా వెంటనే శాంక్షన్ చేసాము. ఏసీలు లేవండి, మేము వేడికి తట్టుకోలేకపోతున్నాం సమ్మర్లో అంటే ముందు ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ కూడా చూసి తర్వాత మేము వరకు వెళ్ళాము. వర్కులు మాకు 90 కోట్ల వరకు వచ్చింది. అందులో 94 కోట్ల వరకు మేము వర్కులు ఇచ్చాం. అంతే తప్పించి ఇందులో మేము ఎగస్ట్రా ఎక్కడ ఇచ్చామో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మేము వర్కులు ఏదన్నా కూడా ఎవరికైనా సరే మన బడ్జెట్ దాటమని ఎవరిని చెప్పం. బడ్జెట్ ఉన్న వరకే ఇచ్చాం. 94 కోట్ల వరకే ఇచ్చాం, కానీ ఎగస్ట్రా ఎక్కడ ఇవ్వలేదు మేము. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. యాజ్ పర్ పంచాయతీ నామ్స్ ప్రకారం అంటే ఆమెకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నాకు మాట్లాడే ఇది ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. పంచాయతీ నామ్స్ ప్రకారం ఎక్కడైనా కూడా 100% 200% ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ ఈ జిల్లా పరిషత్తులో 91 కోటి బడ్జెట్ ఉంటే 94 కోట్లు శాంక్షన్స్ ఇచ్చారు యాజ్ ఆఫ్ నౌ. అంటే సుమారు 3 నుంచి 4 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు తప్పించి రోజు పేపర్లలో రాసుకునే విధంగా ఇక్కడ ఏమి జరగదు కూడా. మేము జరగనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎంప్లాయీస్ మేము ఈవిడ ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డే 1 రోజు ఒక వైట్ పేపర్ కూడా ఇక్కడ అప్పిచ్చే పరిస్థితి లేదు జిల్లా పరిషత్ వ్యవస్థలో. ఆ పరిస్థితిలో ఉంటే జిల్లా పరిషత్ ఎంప్లాయీస్ అందరినీ పిలిచి ఈవిడ గౌరవ చైర్మన్ గారు మీటింగ్ పెట్టించి మీకు సమస్యలు ఏమున్నాయని అడిగితే ఎయిర్ కండిషన్స్ లేక కంప్యూటర్లు పనిచేయట్లేదు, మొత్తం 10 సెక్షన్లకు కలిపి 2 ప్రింటర్లు ఉన్నాయని చెప్పారు. అప్పుడు జిల్లా పరిషత్తులో పనిచేసే ఎంప్లాయీస్కి కంప్యూటర్లు, ప్రింటర్లు, ఎయిర్ కండిషన్స్ ఇవ్వడం తప్పని ఆ పేపర్ వాళ్ళు అనిపించవచ్చు. కానీ బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా హౌ ఎంప్లాయీస్ కెన్ వర్క్ హియర్ అనే దాని మీదే వీడు వర్కౌట్ చేసింది. ఆ ఇచ్చిన 93 లక్షల్లో కూడా వాడు 40 లక్షలు కూడా ఇప్పుడు ఖర్చు పెట్టలేదు యాజ్ పర్ చైర్మన్ నాలెడ్జ్. సో దాని గురించి రాసుకుంటే వ్యవస్థ అలరవుద్దు తప్పించి వ్యవస్థ అలరైతే వ్యవస్థతో పాటు ఉన్న గౌరవ ప్రభుత్వం కూడా అలరవుతూ ఉంది. సో మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, మేము ఎవరికి ఫేవర్ కాదు. సిస్టమ్ ఎట్లా ఉంటే నడుచుకొని వెళ్తూ ఉంటాం. మాకు 15 మంది గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యేలు 15 మందిని మేము ఒకేలా చూస్తాం. ఒక పేపర్లో 6 నెలలుగా రాస్తూ ఉన్నారు. ఆ పేపర్ వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఒకే పేపర్లో 6 నెలల నుంచి రాస్తూ ఉన్నారు. ఆ పేపర్ రాసిన పేపర్కే తెలుసు, మాకు తెలుసు. సరే, గ్రూప్ రాజకీయాలు చేసి ప్రతిష్ట దిగదాల్సిన ఎంప్లాయీస్ గుర్తించారా? వాళ్ళపై ఏదన్నా గుర్తించాం ఆల్రెడీ. మేము ఏ స్టేజ్లో మేము రెగ్యులర్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమిషనరేట్ కలిసి ఉన్నది. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మనే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలుస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకి మేము బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 పొజిషన్స్ ఖాళీగా ఉంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి వాళ్ళకి రికమెండేషన్ లెటర్లు ఇచ్చాము. పంచాయతీరాజ్ కమిషనర్ గారికి సార్ ఇట్లాగా మన ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే ప్రతిసారి కూడా రోడ్లు, డ్రైన్లే వేస్తూ ఉన్నారు తప్పించి గత 2005 నుంచి ఇప్పుడు వరకు ఒక డొంక రోడ్డు కానీ, ఒక చాళ్ళకి ఫీల్డ్స్కి వెళ్ళే రోడ్లు ఇంతవరకు మనం అగ్రికల్చర్ చేసి కలెక్ట్ చేస్తాం కానీ రోడ్లు వేయట్లేదు సార్ మహాప్రభు అంటే మేమిచ్చిన రిప్రజెంటేషన్ వల్లే పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 1100 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా డొంక రోడ్లు కానీ, వ్యవసాయ ఆధారిత రోడ్లన్నీ కూడా చేయడానికి కారణం మేమిచ్చిన లెటర్. అది మేమిచ్చిన లెటర్. అట్లానే గౌరవ లోకేష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చాం. అయ్యా, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక గౌరవ జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చదువు చెప్పడం మానేసి ఒక స్కూల్లో 1000 మంది, ఒక స్కూల్లో 1200 మంది ఉన్నారు విద్యార్థులు. అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కడు కూడా లేరు. మినిమం 500 విద్యార్థులు ఉన్న దగ్గర ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటంటే గౌరవ లోకేష్ గారు మేము ఇచ్చిన లెటర్ వెంటనే సర్క్యులేషన్లో పెట్టారు. అట్లానే
ప్రమోషన్లు ఎప్పటి నుంచి ఆగిపోయినాయి అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా స్పందించి గత 18 సంవత్సరాలుగా లేని ప్రమోషన్లు మా లెటర్ వల్లనే ముందుకెళ్ళినాయి. ఆ కమ్యూనికేషన్ లెటర్స్ అన్నీ మీరు ఇప్పుడు ఇస్తాను అంటే ఇక్కడ కూర్చొని సరదాగా ఒక సీట్ని ఎంజాయ్ చేసి చైర్మన్ గారు అంటే ఆవిడకి లేడీ రిజర్వేషన్ ఉంది, ఆవిడకి అనుభవం ఉన్నా లేకపోయినా కూడా మేము వెనక నడిపించిన కారణం ఏంటంటే మనకు వ్యవస్థలో ఒక బాధ్యతగా ఒక పదవి తీసుకున్నప్పుడు ఆ పదవికి వన్నె తేవాలని చెప్పి ప్రయత్నిస్తాం తప్పించి ఎవడో టీ పంపిస్తాడు, ఎవడో ఎవడో కాఫీ తీసుకున్న పరిస్థితి నాకు లేదు. నేను 40 ఎకరాలు అమ్మి రాజకీయం చేస్తాను, అమ్మి ప్రతి డాక్యుమెంట్ కూడా ఇవాళ కావాలంటే మీకు ఇస్తాను. ఈ రోజు కూడా గత 10 రోజుల క్రితం కూడా గోల్డ్ లోన్ తీసుకున్నాను. ఆ పరిస్థితుల్లో వ్యవస్థ నడిపిస్తున్నాను తప్పించి ఇంతకాక మొన్న జడ్పీ కాంపౌండ్లోని గౌరవ ఎస్పీ గారు దేశ నాయకులు స్టాట్యూస్ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టించమంటే ఆ కెమెరాలు పెట్టించడానికి 18,000 కోసం 10 రోజులు ఇదంతా సర్క్యులేట్ అవుతుందంటే నా ఫోన్ నుంచి డబ్బులు కొట్టించి ఎదర సీసీ కెమెరాలు పెట్టించాను. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం తప్పించి ఒకడు ఎంగిల్చే దులిపితే ఆ మెతుకులు తినే పరిస్థితి నాకు లేదు, నాకు కానీ మా చైర్మన్ గారికి కానీ లేదు. మీకు ఏమైనా ఉంటే అడగండి, ఎంతసేపు అయినా కూర్చుంటాం, ఏ ప్రశ్నకి సమాధానం చెప్తాను. మేడం